ఫ్రెండ్స్ ఈరోజు కొరమేలు చేపలు పోయాం. కొరమేలు చేపలు పోతే కొద్దిగానే పడ్డాయి, మరిగినాయి. మొత్తం కొరమేళ్ళు మటకొచ్చులు 5 చూడండి చేపలు. ఫ్రెండ్స్ ఈ చూడు ఏమేమి చేపలు తెచ్చానో చూపిస్తా చూడండి. ఇది అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చేప చూపిస్తానని చూడండి, అర్థమైపోద్ది. కొరమేని చూడండి అలాగే వస్తుంది, సేమ్ అలాగే ఉంటది. ఇది చూడు కొరమేలు లాగే ఉంటది, కానీ కొరమేని కాదు ఇది. దీని పేరు వచ్చేసి మేము మట్టగుడిసి అంటాము. మీ పక్క ఏమంటారు ఒకరు కామెంట్ దొరుకుతారు. ఇది చూసారా, వాలగా. కానీ ఈ సాగి పీస్ లాగే సేమ్ తాటి పీస్ అంటారు కదా, తాటి పీస్ లాగా ఉంటది, కానీ తాటి పీస్ కాదు. సేమ్ ఈ ముళ్ళు కానీ ఇది కానీ సేమ్ అలాగే ఉంటది, కానీ అదే కాదు. ఇది వచ్చేసి వాలగా. దీన్ని వాలగ అంటారు. నీకు తెలియదు ఏం లేదు. చూడు మన దోస్తు జిలేబీ. ఇదైతే జిలేబీ. చూడండి కొరమేలు అయితే మనకు 2 పడ్డాయి, సరైన కొరమేలు పడ్డాయి. కొరమేలు చూసారా ఎలా ఉన్నాయో, సరైన కొరమేలు దగ్గరనైనా. సరే 2 కొరమేళ్ళు భారీగా ఉన్నాయి కొరమేళ్ళు. ఓకే సరే ఫ్రెండ్స్, మనం పట్టిన కొరమేళ్ళు ఇవి. కొరమేళ్ళు చూడు, మొత్తం కొరమేళ్ళు మొత్తం వచ్చేసి 1.5 కేజీ కొరమేళ్ళు అనమాట. చూడండి మొత్తం 1.5 కేజీ కొరమేళ్ళు. దగ్గరని ఫ్రెండ్స్ కొరమేలి చూడండి. కొర్రమేని చేపలు, నెల్లూరు చేపల పులుసు అంటే కొరమేని చేపల పులుసు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొరమేని. కానీ ఇది తింటే మాత్రం సన్న చేప అంత టేస్ట్ పులుసు ఒంటికి రక్తం పడదు. కానీ కొరమేని చేప అంటేనే దీనికి ఒక బ్రాండ్. దీనికి మొదటి నుంచి కూడా కొరమేని అంటేనే ఒక బ్రాండ్ అనమాట. అంటే చూద్దాం. ఈ కత్తి ఇవన్నీ మనం ఈ విధంగా చేపలు కోసుకునే దానికోసమే మనం తెచ్చుకున్నాము. ఇదే చేద్దాం. రామేశ్వర చేపల కళ్యాణం. అంటే నీ బాధ. కొర్రమేని బొద్దులు టేస్ట్ కూడా అదిరిపోతుంది. చూపిస్తాను కూరకి ఎలా చేస్తారు ఏంటి ప్రతి ఒక్కరు చెప్తాను. ఫ్రెండ్స్ మన వీడియో రెండు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు చేస్తాం. అంటే చూద్దాం. టమోటా ఎర్రగడ్డ దోరగా ఏగిన తర్వాత మళ్ళా చేపల పులుసు పోస్తారన్నమాట. తగినంత పసుపు, పులుసు ఓకే. చేపల పులుసు వెళ్ళింది. ఇగో మనం శుద్ధంగా కడిగి పెట్టుకునే చేపల ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇవి ఇందులో వేసేస్తారు.
కొర్రమేను చేపల పులుసు, నెల్లూరు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అవుతుంది. ఓకే, వేసిన తర్వాత మొత్తం వేసిన తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మూత తీసి చూద్దాము. మూత తీసి తింటే ఒక ముక్క ఎలా ఉందో టేస్ట్ కూడా చూద్దాము. అదిరిపోద్ది చేపల కూర. నెల్లూరు చేపల పులుసు, ఆంధ్ర స్టైల్ కొర్రమేని చేపల పులుసు అనమాట. అంటే చూద్దాం టేస్ట్. దగ్గరని కెమెరా. వావ్, సర్లే. చూస్తుంటేనే నోరు ఊరు పోతున్నా. చూస్తుంటేనే టేస్ట్ నోరు అబ్బా తినేయాలనిపిస్తుంది కదా. ఈ చేపల కూర అంటే జాగ్రత్తగా తీసుకోవాలి, ముక్కలు చెదిరిపోకుండా. చెప్పి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. చికెన్ మీద బెస్ట్గా చేపల కూర ఎక్కువ, చాలా మంది కూడా ఎక్కువ చికెన్ కంటే చేపల కూర ఎక్కువగా తినండి. ఎందుకంటే ఇందులో ఇది వేడి అనేది ఉండదు, రక్తం పట్టద్ది, చాలా బెస్ట్గా ఉంటుంది. చేపల వరకు మంచి ఆరోగ్యానికి కూడా మంచిది. చూద్దాం. అబ్బా సూపర్ చేశారబ్బా. చేపల పులుసు వరకే భలే చేసింది మా ఆవిడ. టేస్ట్ అయితే ఎదిరిపోయింది దగ్గరని. కాలిపోతుంది వేడి వేడిగా తినాలంటే. ఓ సూపర్ ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకుంటా. నెల్లూరు చేపల పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలిసి అంతవరకు చూస్తాం ఫ్రెండ్స్. మీ పల్లెటూరు శివాజీ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.